ఇది నిరూపించడమే కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టడం. ఎందుకు ఉట్టి కొట్టడం? ఒక్కడు కొట్టడు, ఇన్ని ప్రతిబంధకాలు ఉంటాయి, కొట్టలేడు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? పిల్లలందరూ కలిసి చెయ్యి 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 కలిసి పట్టుకుంటారు. పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెయ్యి చెయ్యి మధ్యలో వెనక నుంచి ఎక్కకూడదు, ఎదురువైపు నుంచి ఏం చేస్తారంటే వీడి రెండు చేతుల్లో కాళ్ళేసి ఒకడెక్కుతాడు, అవతల వాడి రెండు చేతులు ఆ రెండు చేతుల్లో కలిపి ఒకడెక్కుతాడు. వీళ్ళని వీళ్ళు పట్టుకుంటారు పడిపోకుండా, మళ్ళీ వాళ్ళ రెండు చేతుల్లోకి ఇంకోటి ఎక్కుతాడు. అలా పైకి ఒక్కడెక్కి నిలబడతాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి జాగ్రత్తగా నడిచొస్తారు. ఉట్టి ఎంత ఎత్తు లాగుతావు వీళ్ళకి అందకుండా, పైన కర్ర ఉంది అక్కడ వరకే లాగ్గలం. ఇప్పుడు వాడు ఆ పైవాడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి నిలబడి కొట్టడం, అందరినీ చూసి నవ్వుతాడు. ఏరా లాగు ఉట్టి అంటాడు. ఎక్కడికి లాగుతావు ఇప్పుడు? కొట్టు నీళ్లు నా మీద అంటాడు. ఎన్ని కొడతావు? వాడికి కింద పడ్డాం. కానీ కింద వాళ్ళు వదిలేస్తే మాత్రం వాడు పడిపోతాడు. శ్రీచక్రం టీవీ. చెయ్యి చెయ్యి పట్టుకు ప్రయాణం చెయ్యి, ఒక్కడివి ఉట్టి దగ్గరే నిలబడు, ధైర్యంగా ఉట్టి కొడతాడు. కొట్టాక ఏమవుతుంది? ఆ పాలన్నీ వచ్చి వాడి మీద పడతాయి, కింద వాళ్ళ మీద పడతాయి. అంటే ఈ కుండ బద్దలై అన్న మాటకు అర్థం ఏమిటంటే దీని అసత్యత్వము తెలిసి ఇది ఋతుమంతమై సాధనకి కేంద్రమై లోపల ఉన్న బ్రహ్మము అనుభవంలోకి రావడానికి 10 మందితో కలిసి మొదలుపెట్టి ఒక్కడివిగా చేరుకోవడం నేర్చుకో అని చెప్పడం ఉట్టి కొట్టడం.